అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఒక సినిమా అయిపోయాక ఇంకో సినిమా పట్టుకోవడమే డైరెక్టర్స్ పెద్ద టఫ్ ఛాలెంజ్ అనిపిస్తుంది సెట్ చేసుకోవడం. సో, మీరు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఇప్పుడు 'శర్వానంద్' గారితో రేసింగ్ మీద ఒక సినిమా తీస్తున్నారు సేమ్ 'యూవీ' బ్యానర్‌లో. అవును. సో, ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్? ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆ సినిమాలో సెట్స్‌లో ఉన్నారు కదా! అదే అండి, ప్రొడ్యూసర్స్‌కి అదే కాన్ఫిడెన్స్ ఈ సినిమా మీద. సో, డెఫినెట్‌గా లక్కీ అండి. బికాజ్ ఈ సినిమాని ఇది వచ్చింది కాబట్టి అది వచ్చిందని నేను అనుకుంటున్నా. అది ఆ ఫిలిం గురించి ఐ థింక్. సుధీర్ గారు చరిత్కి సంబంధించిన వీడియోస్ ఏమొచ్చినా కానీ వైరల్ అవుతుంటాయి. తన జిమ్నాస్టిక్స్ సంథింగ్ ఎలాంటివి చేసినా ఫ్యాన్స్ కూడా వాళ్ళ మామయ్యతో పోలికలు ఉన్నాయని పోలుస్తూ ఉంటారు. సో, తన ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది? ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇప్పటి నుంచి ఏమన్నా? 3 to 4 yearsలో ఉంటుందండి షూర్గా. 4 years 4 yearsలో తను మేము ఆగమన్నా ఆగాడు లేడు. మరీ డెస్పరేట్ అయిపోయాడు. ఈ సినిమాలో చిన్న రోల్ ఇవ్వని చెప్పి అడుగుతున్నాడు. అరే నీ టైం అయిపోయింది, చిన్న రోల్ నువ్వు వెయిట్ చేయి అని చెప్పాల్సి వస్తుంది. ప్రాపర్గా ట్రైన్ అవుతున్నాడు. 4 yearsలో అయితే డెఫినెట్గా వస్తాడు. సుధీర్ గారు హియర్. కిడ్స్ తండ్రి మాట వినకపోవటానికి ఫాదర్స్ కిడ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా? అంటే మా పేరెంట్స్తో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది ఫాదర్తో, అలా ఒక ఉంటుంది కదా, అట్లా మీకేమైనా ఎప్పుడైనా అనిపించింది అట్లా? అలా ఏం లేదండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ కిడ్స్ ఏదో రాంగ్ ట్రాక్లో వెళ్తారు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఎట్ ఆల్. ఎవ్రీ టైం మనకి కిడ్స్ పక్కన పేరెంట్స్ ఉండాలని కుదరదు. అంటే ఇప్పుడు కొన్ని డెసిషన్స్ వాళ్ళే సొంతంగా తీసుకోవాలి. దే హ్యావ్ టు టేక్ ఆన్ దేర్ ఓన్. సో దే హ్యావ్ టు గ్రో ఇండిపెండెంట్లీ. ఎప్పుడు ఫాదర్ పక్కన చేయబెట్టుకొని నడిపించినా సరే అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వీ హ్యావ్ టు లెట్ గో. వాళ్ళు తప్పులు చేయాలి. తప్పులు చేస్తేనే వాళ్ళు బాగా నేర్చుకుంటారు. సో ఐ ఫీల్ దే హ్యావ్ టు లెట్ గో. పక్కనే ఉండి చేయబెట్టుకొని నడిపించడం కూడా తప్పని నా ఫీలింగ్. అది నేను నేర్చుకున్నాను, అలా చేశాను కాబట్టి. సుధీర్ బాబు గారు, లాస్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న సూపర్ హీరో టీజర్ చాలా బాగుంది. అంటే ప్రతి హీరోకి ప్రతి యాక్టర్కి వాళ్ళ కెరీర్లో ఒక ఫీల్ గుడ్ మూవీ అనేది ఒకటి ఉంటుంది. మేబీ ఇంతకుముందు మీరు లవ్ స్టోరీస్ మాస్ మూవీస్ చేసిన అండ్ మా నాన్న సూపర్ హీరో దానికి మించి ఉండబోతుంది అనేది మాత్రం మాకు అర్థమవుతుంది. అండ్ మీ కెరీర్లో కూడా సూపర్ ఫీల్ గుడ్ మూవీ ఇదే అని చెప్పేసి అర్థమవుతుంది. అండ్ ఇందాక మీరు స్టేజ్ మీద టీజర్ లింక్ నాని గారికి పంపిస్తే కొన్ని చేంజెస్ ఏదో చేశారని చెప్పారు. అండ్ ప్రీవియస్ ఫిలిమ్స్ ఎప్పుడైనా వేరే హీరోకి ఎప్పుడైనా ఇలా పంపించడం, లేకపోతే మహేష్ బాబు గారికి పంపించినప్పుడు ఆయన ఏమైనా చేంజెస్ చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలామంది పంపించినప్పుడు ఇలా చూసి నేను వెంటనే అది పోస్ట్ చేసాము, లేకపోతే చిన్న చిన్న ఉంటే పోస్ట్ చేసాము అంతే. ఐ వాంట్ యూ పీపుల్ టు నో నానికి ఎంత నచ్చింది అండ్ ఎంత సినిమా మీద క్రాఫ్ట్ మీద అంత నాలెడ్జ్ ఉంది, ఎంత చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చూసి ఇది బెటర్ అవ్వచ్చు అని చెప్పడం. అట్ ద సేమ్ టైమ్ హీ హిమ్సెల్ఫ్ రియలైజ్డ్ ఆఫ్టర్ ఎ పాయింట్ సేయింగ్ హీ లైక్ ద డైలాగ్ సో మచ్, ఇంకా బాగా గట్టిగా వినిపించాలి, మ్యూజిక్ కట్ చేసేయండి అని చెప్పి జై కోపం వస్తుందేమో. బట్ సో ఈస్ గాట్ నాలెడ్జ్ ఆన్ ఆల్ ద క్రాఫ్ట్స్ అండి. అందుకనే నేను ప్లే చేశాను. నాట్ ఎవ్రీ హీరో ఇస్ లైక్, నాట్ ఈవెన్ మీ, I'm not like that for sure. Sushant గారు, కంటిన్యూషన్ ఫర్ యువర్ క్వశ్చన్. మ్యూజిక్ జయ గారు అన్నారు కదా, ఎవర్ చాయిస్ యాక్చువల్లీ మ్యూజిక్ ఆయన తీసుకోవాలని? ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క టెక్నీషియను, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆర్ట్ అసిస్టెంట్లు అన్నీ ఇతనే టోటల్గా. అసలు ఇది చెప్తున్నాగా ప్లస్ అంత సేమ్ టైం అందరూ కొత్త, ఎక్సెప్ట్ ఫర్ జై కొన్ని సినిమాలు చేశాడని చెప్తే ఇట్స్ ఆల్సో హిస్ చాయిస్. హీరోయిన్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ మా అందరికీ చెప్పండి, హౌ విల్ బీ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? ఇందాక ఆయన చెప్పారు కూడా, మీరు చాలా కష్టపడ్డారు, ఈవిడే కొంచెం కష్టపడ్డారు అని చెప్పినట్టున్నారు కదా స్టార్టింగ్లో. హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం, మా నాన్న సూపర్ హీరో? My character, I'm playing Tara in the film, और मेरा character is like fresh start and big dreams, and I think every girl relates to it because हर लड़की का सपना होता है कि she should do something in her life, and उसे बहुत अच्छा एक शुरुआत हो और बहुत बड़े सपने होते हैं अचीव करे, और साथ में I'm playing the love interest. So it's a very selfless character कि अब being very selfless, and she's always there for him, and she stands by him, she supports him thoroughly. So मेरे लिए बहुत ही अच्छा चांस है एक selfless character play करने का.